Hi guys, welcome back to Cinema Picholum YouTube channel. Here is the non-spoiler review of the film Game Changer, written by Karthik Subraj and directed by Shankar. సినిమా చూసాక నా రివ్యూ చెప్పాలంటే నాకైతే ఓకే అనిపించింది. అంటే కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కొన్ని పోర్షన్స్ బాగోలేదని చెప్పొచ్చు. కమింగ్ టు ద ప్లాట్ లైన్, రామ్ నందన్ ఒక సిన్సియర్ ఆఫీసర్. తను ఎస్జే సూర్యని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా స్టోరీ. డైరెక్టర్ శంకర్ గారు మాత్రం పాత సినిమాలో వర్కౌట్ అయిన స్క్రీన్ ప్లేని మాత్రమే రిపీట్ చేసుకుంటూ వద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. కానీ అది వర్కౌట్ కాదు ఇప్పుడున్న జనరేషన్ బట్టి చూస్తే. కమింగ్ టు ద యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, రామ్ చరణ్ గారు స్టీవ్స్ ద షో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో మాత్రం జీవించేశారని చెప్పొచ్చు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కించేసింది. కియారా అద్వానీ గారి క్యారెక్టర్ మాత్రం ఎందుకు తీసుకున్నారండి? స్టోరీకి ఇంపార్టెన్స్ లేకుండా ఓన్లీ ల్యాక్ చేద్దామని చెప్పి తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ లవ్ ట్రాక్ వల్ల సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం చాలా వరకు పోయింది. కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి మాత్రం సూపర్ గా పికప్ అయ్యిద్ది. శ్రీకాంత్ గారు, అంజలి గారు అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగానే నటించారు. సినిమాలో ఇన్ని ఫ్లాస్ చెప్తున్నావు, ఫ్లాస్ కాకుండా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే మాత్రం నేను కొన్ని పాజిటివ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మ్యూజిక్ మాత్రం ఎర్రదీస్తాడు తమన్ మాత్రం. ప్రీ ఇంటర్వెల్ సీన్, ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్ మాత్రం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాలో ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం మనకి కొంచెం ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి నేనైతే ఒకసారి రికమెండ్ చేస్తా. థియేటర్లో ఒకసారి చూడొచ్చు. రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. రేపు ఇంకో రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.